నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కరోనా అంటే ఇప్పుడు అందరికీ భయమేస్తుంది అసలు కరోనా మహమ్మారి గురించి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి ఎంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి గవర్నమెంట్ లాక్డౌన్ విధిస్తుంది అయితే లాక్డౌన్ విధించడానికి కారణం ఏంటి అంటే కరోనా మహమ్మారికి ఇంతవరకు మందే లేదు అగ్రరాజ్యం అయిన అమెరికా కూడా అన్ని దేశాలను ఏ విధంగానైనా శాసిస్తుంది చివరికి అగ్రరాజ్యాధినేత ట్రంప్ కూడా కరోనాకు భయపడాల్సి వచ్చింది ఎందుకు ట్రంప్ భయపడాల్సి వచ్చిందంటే కరోనాకు ఇంతవరకు మందు లేదు చాలా దేశాల్లో దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఇన్ని దేశాలు కూడా ఇంత రీసెర్చ్ చేసినా ఇంతవరకు మందు కనిపెట్టలేదు కానీ విచిత్రంగా గట్కేసర్కి చెందిన శ్రీకాంత్ గారు మాత్రం ఖచ్చితంగా నేను దీనికి వైరస్కు నేను మందు కనిపెట్టానంటూ మన స్టూడియోకి వచ్చారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఓకే శ్రీకాంత్ గారు ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది మనందరికీ తెలుసు దాని గురించి మీరు మెడిసిన్ కనిపెట్టాను అంటున్నారు ఇది చాలా మందికి తెలిస్తే ఓపెన్ గా చెప్పాలంటే నవ్వుకుంటారు అసలు మందు లేదనుకుంటారు కానీ నేను తయారు చేశాను ఎంతో మంది దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇంకా రీసెర్చ్ దాంట్లోనే ఉన్నాయి దాదాపు ఈ కరోనా వచ్చి 4 months అవుతుంది అనుకుంటా మన దేశానికి వచ్చేసి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పటికి కూడా దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఎంతో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఎన్నో ఫార్మా కంపెనీస్ ఎంతో పేటెంట్స్ తీసుకున్న కంపెనీస్ కూడా ఇప్పుడు ఇంకా వీటిని మొదలు పెట్టే స్టేజ్ లోనే ఉన్నారు ఇప్పుడు నేను కనిపెట్టానంటే మిమ్మల్ని జనాలు నమ్ముతారంటారా నమ్మరు మేడం ఎందుకంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కదా ఏ మెడిసిన్ అది ఏంది అని తెలియదు నేను సిల్వర్ పార్టికల్స్ తో తయారు చేసిన వ్యాక్సిన్ అనమాట వ్యాక్సిన్ జస్ట్ లైక్ డ్రింక్ చేయొచ్చు మనం వ్యాక్సిన్ లాగా ఇవ్వచ్చు ఇంకోటి హెర్బల్ టాబ్లెట్ ఏంటంటే హ్యూమిడిటీని పెంచుతుంది అనమాట గ్రోత్ చేస్తుంది మన హ్యూమిడిటీని లెవెల్ని గ్రోత్ చేసి మనం వ్యాక్సిన్ ఇచ్చారంటే అది తగ్గిపోతూ ఉంటుంది సార్ శ్రీకాంత్ గారు మీకు డాక్టరేట్ గానీ ఏదన్నా దీనికన్నా ఈ ఫార్మా తయారు చేయడానికి కొన్ని సర్టిఫికెట్స్ అంటూ ఉంటాయి కదా మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటారా లేవనే నేను మీకు అప్రోచ్ అయినా మేడం ఓకే మరి ఇవన్నీ లేకుండా మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు చూడండి మేడం నాకు మా ఫాదర్ వాళ్ళతో నాకు వచ్చింది అనమాట అంటే వంశపారంపర్యంగా మీరు వచ్చింది దాని తర్వాత నేను రీసెర్చ్ చేశాను ఇట్స్ విల్ బి సక్సెస్ఫుల్ మెడిసిన్ అని నాకు తెలుసు నేను ఏంటంటే నేను ఏదో ల్యాబ్ కానీ దేనికైనా టెస్ట్కి ఇవ్వాలంటే నా దగ్గర ఏం ప్రూఫ్ లేవని నేను మీకు అప్రోచ్ అయినా అనమాట ఓకే యాక్చువల్గా సార్ ఈ హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ కరోనా వైరస్ అనేది పోతుందంటారా పోతుంది మేడం హెర్బల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ దీంతో ఇస్తలేము హెర్బల్కి నేను ఒక మెడిసిన్ వ్యాక్సిన్ లాగా తయారు చేశాను అనమాట అది సిల్వర్ పార్టికల్ ఏంటంటే యాంటీబయాటిక్ మొత్తం ఇనఫ్ చేస్తుంది అనమాట యాంటీబయాటిక్స్ వైరస్ కానీ యాంటీబయాటికల్స్ కానీ దీన్ని మొత్తం డిటెక్ట్ చేస్తుంది ఓకే మీరు ఎవరి మీద ప్రయోగించారా ఇంతవరకు ఏదైనా చేయలేదు మేడం అటువంటి ప్రయోగాలు నేను ఏం చేయలేదు నాకు ఏంటంటే కంప్లీట్ రిపోర్ట్ వచ్చినాక నేను వీకెండ్ పోదాం అనేసి మార్కెట్లోకి అనుకున్నాను ఓకే ఏదైనా కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను ఇలాంటి ఫార్మాలిటీ నేను ఇది తయారు చేశాను నేను అప్రోచ్ అవుతున్నా కానీ ఎవరు నాకు ఎట్లా అంటే మీరు చెప్పినట్టు బిలీవ్ చేస్తలేరు అనమాట ఇప్పుడు హెర్బల్ అనగానే నాట్స్ వర్కింగ్ హెర్బల్ అన్నట్టు ఓకే హెర్బల్ అంటున్నారు కదా ఏ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా చాలా వరకు స్పెసిఫిక్ మెడిసిన్ ఏంటంటే హెర్బల్లో వాడేది పసుపు పసుపు ఇంకా డిఫరెంట్ మెటీరియల్ తో నేను తయారు చేసిన టాబ్లెట్స్ అన్నమాట అంటే ఇది సీక్రెట్ అన్నమాట ఎవరికి చెప్పరన్నమాట ఓకే సార్ ఇప్పుడు ఈ 4 months నుంచి మీరు రీసెర్చ్ చేస్తా ఉంటున్నారు కదా అంటే రీసెర్చ్ చేసిన వెంటనే ఈ మెడిసిన్ కనుక్కున్నారా దీనికోసం ఇంకా ప్రయత్నాలు చేసి చివరికి కనుక్కున్నాను మేడం నాకు ఇది కనుక్కొని నేను 1 month అవుతుంది లాస్ట్ 1 month అవుతుంది అనమాట దాని తర్వాత నుంచి నేను వేరే దగ్గర అక్కడ అప్రోచ్ అవుతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు యాక్చువల్గా మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు ఈ మెడిసిన్ చేసేటప్పుడు నేను దాదాపు 7-8 times ఫెయిల్ అయినా అసలు ఫెయిల్ అయిన విషయం మీకు ఎలా తెలుసు అసలు మీరు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తికి మీరు ఇంతవరకు ట్రీట్మెంట్ చేయలేదు కదా ఎలా తెలుసుకున్నారు ట్రీట్మెంట్ చేయలేదు కానీ నాకు ఏంటంటే దాని మాలిక్యూల్స్ ఏమి ఉంటాయి ఏం సైజులో ఉంటాయి అది ఎట్లా పోతుంది ఏమవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అది నోట్లో వచ్చి మళ్ళీ దాని తర్వాత లంగ్స్లో దిగుతుంది లంగ్స్లో ఏం చేస్తుంది దాని తర్వాత బయటికి ఎట్లా పడుతుంది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనమాట ఆల్రెడీ నేను 14 days అని క్వారంటైన్ అని చెప్పారు కానీ 28 days కంపల్సరీ ఉండాలి క్వారంటైన్లో ఉంటేనే అది బయట పడుతుంది ఇట్స్ నా ఒపీనియన్ ఓకే అంటే ఇప్పుడు కరోనా వైరస్ చాలా మటుకు ఒక అపోహ ఉంది కరోనా వైరస్ వేడి వస్తువుల్లో కానీ వేడి దగ్గర ఉంటే కానీ కరోనా వైరస్ ఉండదు అనేసి అంటున్నారు మేడం ఏ టెంపరేచర్ అయినా సరే దానికి రెడ్యూస్ చేయలేదు కంపల్సరీ అది మన దాంట్లో ఉంటుంది అది ఏంటంటే మెయిన్ పార్టికల్ ఏంటంటే హ్యూమిడిటీ పెంచితేనే అది పోతుంది అప్పటి వరకు పోదు ఓకే ఈ ఫర్దర్గా మీరు ఈ మెడిసిన్ని ఎవరి దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇప్పుడు మన మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు హెల్త్ మినిస్టర్ ఉన్నారు
వాళ్ళకి ఇస్తే ఇట్ వర్కౌట్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఈటల రాజేందర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నేను ఈ మెడిసిన్ చేశాను, ఒకసారి నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. నేను కనుక్కుంటున్నాను మేడం, ఇప్పుడు నేను అప్రోచ్ అవుతున్నాను కానీ ఇట్స్ నాట్ గివింగ్ టైం అనమాట. టైం ఇస్తలేరు వాళ్ళు, బిజీ ఉన్నారా అని చెప్తున్నారు. ఇప్పుడు అందుకోసం నేను కొంచెం మీ దగ్గర అప్రోచ్ అయినాను నేను. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఉంటాయి కదా, హర్బల్ వ్యవస్థను కూడా కాపాడడానికి కొన్ని సంస్థలు అనేసి ఉంటాయి, హర్బల్ మెడిసిన్స్ కూడా ప్రోత్సహించడానికి అన్ని కొన్ని ఉంటాయి. మీరు వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యేసి నేను ఇలా మెడిసిన్ కనుక్కోబెట్టాను అనేసి మీరు ఒక పేటెంట్ తీసుకొని దీని ద్వారా కూడా మీరు చాలా సంపాదించవచ్చు కదా. అవును కరెక్టే మేడం, సంపాదించవచ్చు. బట్ ఏంటంటే నా దగ్గర ఆధారం లేదు కదా. ఓకే, నా దగ్గర ఆధారం లేదనే మీ దగ్గరకు వచ్చాను. మీరు ఎప్పుడైతే పబ్లిసిటీ అవుతుందో నాకు దాని తర్వాత నాకు రిజల్ట్ వస్తుంది, ఆబ్వియస్లీ వచ్చేస్తుంది నాకు. ఓకే, మీరు చేసే ఈ హెర్బల్లో ఏదైతే వాడుతున్నారో అవన్నీ కూడా ఆరోగ్యకరమైనవి అంటారా? ఎస్, డెఫినెట్లీ యూస్ ఫర్ హెల్త్ ఓన్లీ. ఓకే, మీరు ఈ వైరస్ చంపడానికి ఈ హర్బల్ది చేశాను అని చెప్పారు కదా, ఎన్ని రోజులలో కోలుకుంటుండొచ్చు మీ మెడిసిన్ వాడితే? నా మెడిసిన్ వాడితే 1 వీక్లో కోలుకుంటారు మేడం. ఎంత సీరియస్ ఉన్న ప్రాబ్లం 1 వీక్లో మంచిగా అయిపోతుంది. మరి మీరు ఒక ప్రకటన చేయొచ్చు కదా, ఈనాడు పేపర్లో నేను ఒక మెడిసిన్ కనుగొన్నాను మీరు రండి అని చెప్పొచ్చు కదా. నా దగ్గర ప్రూఫ్ లేదు కదా మేడం. సంబడి ఆస్క్ ద ప్రూఫ్. నా దగ్గర మెడికల్ ప్రూఫ్ లేదు. నేను టెస్ట్ చేసిన ల్యాబ్లో ఇస్తే ఇట్స్ నా మెడిసిన్ గుడ్ అని తెలిసిందంటే నేను అప్రోచ్ కావచ్చు. మీరు ల్యాబ్కి అప్రోచ్ కాలేదు మేడం. జస్ట్ ఈటల రాజేందర్ వాళ్ళు మినిస్టర్స్కి నేను ఇద్దాం అనుకుంటున్నారు, కానీ ఎవరు నాకు టైం ఇస్తలేరు అనేసి మీ దగ్గర అప్రోచ్ అయినాను, మీ ఛానల్కి. ఓకే శ్రీకాంత్ గారు, హర్బల్ ట్రీట్మెంట్ అంటున్నారు. అవును మేడం, వంశ పారంపర్యంగా మేము ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని అంటారు. అంటే ఈ పాటికి మీరు బాగానే సంపాదించవచ్చు కదా? కాదు మేడం, అంత రిచ్ కాదు, నేను అంత పూర్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే, నాకు అంత అర్నీ లేదనమాట. నేను జస్ట్ సేవ కోసం నేను చేస్తూ ఉంటా, వచ్చేటోళ్ళకి నేను మెడిసిన్స్ ఇస్తూ ఉంటా. నా పాలసీ అదే అనమాట. ఓకే, నేను డబ్బు కోసం చేస్తలేను. ఓకే, ఏంటంటే జనాలకు మంచిగా చేయాలన్నట్టు నా అభిప్రాయం. నేను అందుకోసం మీ దగ్గరికి. ఓకే సార్, ఇప్పుడు పేటెంట్ తీసుకోపోవడానికి గల కారణం ఏంటి? ఈనాడు పేపర్లో యాడ్ ఇచ్చినా అయిపోయిందని నేను చెప్పాను. పేటెంట్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఈ రెండింటి వేయడానికి గల కారణం ఏంటి? అంతవరకు ఎఫర్ట్ చేయలేను మేడం. నేను అంత కాస్ట్ ఎఫర్ట్ చేయలేను, అంత ఎక్స్పెన్సివ్స్ నా దగ్గర లేవు. ఎవరైనా వస్తే డెఫినెట్లీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మెడిసిన్ టెస్టింగ్ చేస్తారంటే డెఫినెట్లీ ఐ గివ్ ద మెడిసిన్. ఓకే, అంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే నేను ప్రాసెస్ అనేది ఇంకా మీకు మెడిసిన్ ఇచ్చేస్తాను అంటున్నారు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ల్యాబ్ వాళ్ళు వచ్చేసి మేము టెస్ట్ చేస్తామని, ఒకవేళ లేకపోతే ఒక కరోనా వైరస్ సోకిన వ్యక్తి వచ్చి నేను టెస్ట్ చేయించుకుంటాను ఆ మెడిసిన్ ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఇస్తాను మేడం, ఆబ్వియస్లీ. ఒక ప్రాణం కాపాడినట్టు నేను డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. శ్రీకాంత్ గారు, మీరు చాలా వరకు హర్బల్ ట్రీట్మెంట్ మా తాత ముత్తాతల నుంచి ఇచ్చారు అనేసి అంటున్నారు కదా. దీనికన్నా ముందు మెడిసిన్ రాకముందు, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ రాకముందు మీ ఫాదర్ వాళ్ళు ఏదైనా రోగానికి కానీ ఏదైనా వ్యాధికి కానీ ట్రీట్మెంట్ ఇచ్చి మాన్పించేసిన ఏమైనా ఉన్నాయా? అంటే చిన్న ఇప్పుడు విలేజెస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నయం చేశారు. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే నేను బి ఇస్తాను, షుగర్కి ఇస్తాను, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు జల వాటర్ వచ్చేస్తుంది స్టమక్లో, దానికి బి నేను ట్రీట్మెంట్ చేస్తాను, మొత్తం క్యూర్ అయిపోతుంది. నేను చేసే మెడిసిన్స్ ఏంటంటే బోన్స్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్స్, బోన్ పెయిన్స్, దానికి బి నేను మెడిసిన్ ఇస్తాను, క్యూర్ అయిపోతుంది. జాయింట్ పెయిన్స్కి నా దగ్గర ఉన్నాయి అన్నమాట మెడిసిన్స్. ఓకే, మీ దగ్గర ఎవరైనా షుగర్ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నవారు తగ్గిపోయింది నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకంటే ముందు మీ టాబ్లెట్స్ వాడడం వల్ల నాకు తగ్గిపోయింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే మీ దగ్గర రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తూ ఉంటారా? ఓకే, అంటే కీళ్ళ నొప్పులకు, షుగర్ వ్యాధికి ప్లస్ మిగతా చిన్న వ్యాధులన్నిటికీ మీరు హెర్బల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే నాడి పరీక్ష చూసి నేను ఇస్తూ ఉంటా. ఓకే, నాడి పరీక్ష పట్టుకొని నేను పల్స్ చూసి ఈయనకి ఏం డిసీజ్ ఉంది అంతా స్కాన్ చేయించినాక నేను మెడిసిన్ ఇస్తాను. అంటే మీరు నాడి టెస్ట్ చేస్తా అంటున్నారు కదా, యాక్చువల్గా ఇంకా స్కానింగ్ అలాంటిది ఏమి వద్దంటారా? స్కానింగ్ ఉంటుంది కానీ ఏంటంటే నాడి పరీక్షలో మొత్తం తెలిసిపోతుంది. కానీ ఆయనకు జనరల్గా తెలియాలనేసి పరీక్ష టెస్ట్ చేయిస్తాను అనమాట. ఇప్పుడు నేను చెప్తాను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఎగ్జాంపుల్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే నేను పోయినాయని చెప్తే ఆయన నమ్మడు. ఏంటంటే ఆయనకు గ్యారంటీ కావాలి, స్కాన్ చేపిస్తేనే లేదని చెప్తాడు, అప్పుడు వచ్చి నాకు రిపోర్ట్స్ ఇస్తాడు అనమాట. అట్లా. ఓకే, సపోజ్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఒకతను వచ్చేసి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ చేపిస్తే అందులో కనబడవు అంటారు. అంటే మీరు ఇచ్చే హెర్బల్ ట్రీట్మెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, ఓకే సార్, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వ్యక్తి మామూలుగా మీరు అతనితోటి స్కాన్ చేపిస్తారు కదా, చేపించిన తర్వాత అందులో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, మీ దగ్గర ఈ మెడిసిన్స్ అవన్నీ వాడిన తర్వాత అవి పోతాయా? పోతాయి మేడం. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫస్ట్ నేను వాళ్ళకి చెప్తాను అనమాట, మీరు పాత రిపోర్ట్స్ తీసుకురండి,
దాని తర్వాత నేను మెడిసిన్ ఇచ్చినాక కొత్త రిపోర్ట్ తీపిస్తాను, దాంట్లో ఓకే మళ్ళీ స్కానింగ్ తీపిచ్చేస్తే అందులో రాళ్ళు ఉండవు అన్నమాట. 2 times రిపోర్ట్స్ ఉంటాయి, చేపిస్తాను కంపల్సరీ. ఓకే అంటే మొత్తానికి మీ హర్బల్ ద్వారా చాలా మందికి అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు చేస్తూ ఉంటాను, సేవలు చేస్తూ ఉన్నా. డెఫినెట్లీ ఐ యామ్ గివింగ్ ద మెడిసిన్స్ ఆల్సో. చార్జెస్ ఎంత తీసుకుంటారు సార్ యాక్చువల్గా? నేను 600 నుంచి 1000 వరకు తీసుకుంటాను. ఓకే అంటే చాలా మంది మీ మీద నమ్మకంతో వచ్చి తీసుకొని వెళ్తారు, వచ్చి తీసుకొని పోతారు. ఓకే శ్రీకాంత్ గారు, మీరు ఎప్పటి నుంచో హర్బల్ ట్రీట్మెంట్ చేస్తా అనేసి అంటున్నారు. సపోజ్ ఇప్పుడు అమెరికాలో ఈ ట్రీట్మెంట్కి అసలు ఈ వైరస్కి అసలు ఇంతవరకు అమెరికా ఏంటి ప్రపంచ దేశాలను ఓడికిస్తాం, అలాంటిది ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళేసి ట్రంప్ వచ్చేసి నాకు ఈ మెడిసిన్ ఇవ్వమంటే ఇచ్చేస్తారా మీరు? వాళ్ళకి ఇట్లా ఇస్తాం మేడం, ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తాం, దాని తర్వాత ఆఫ్టర్ దట్ అదర్ పర్సన్స్కి ఇస్తాం అన్నమాట. ఫస్ట్ తెలంగాణ మంచిగా బాగుపడాలి, మన వ్యవస్థ బాగుపడాలి, దాని తర్వాత నేను వేరే ఫర్దర్ ఇవ్వచ్చు మెడిసిన్. ఓకే కరోనా వైరస్కి నేను మెడిసిన్ కనుక్కున్నానంటూ శ్రీకాంత్ గారు వచ్చారు గట్కేసర్ నుంచి. ఇక సార్ అడిగి ఇంకా చాలా వివరాలు తెలుసుకుందాము. సార్ హర్బల్ దాంట్లో ఇంతవరకు మీరు హర్బల్ చేసి ఇన్ని మెడిసిన్స్లో ఇక చాలా క్రిటికల్ అనిపించేసింది కానీ నేను ఈ ట్రీట్మెంట్ బాగా చేశాను అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏ ట్రీట్మెంట్ అంటే మీరు ఇప్పుడు హర్బల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కదా, ఈ ట్రీట్మెంట్లో అసలు ఇంగ్లీష్ మందులు వాడి 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 లాస్ట్కు చివరికి మీ మెడిసిన్ ద్వారానే తగ్గిపోయిన వ్యాధి ఏదైనా ఉందా? ఉంది కదా మేడం, పైల్స్ ఒకటి ఉంది, అది ప్లస్ జల రోగ్ అని ఒకటి వస్తుంది, స్టమక్లో నీళ్లు ఆగిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి అన్నమాట నీళ్లు. అది నేను హర్బల్తో క్యూర్ చేసేస్తాను. దానికి మెడిసిన్ లేదు, ఇంగ్లీష్ మెడిసిన్లా అది ఎగ్జాస్ట్ అవుతూనే ఉంటారు, డయాలసిస్ చేస్తూ ఉంటారు, అది ప్రాబ్లం ఉంటుంది, అది క్లియర్ అయిపోతుంది నా మెడిసిన్తో. నేను చేసిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను, నేను ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఫోన్ ద్వారా నేను పోయి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర. ఓకే సార్, మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎవరినైనా రోగిని పరిశీలించడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? గాంధీ హాస్పిటల్లో చాలా మంది కరోనా వాళ్ళు ఉన్నారు కదా. నేను చేయలేదు, నేను పోలేదు, పోనీయలేదు కదా, అట్లా అనేసి నేను పోలేదు. ఓకే లాక్డౌన్ ఉన్నందుకు పోనిస్తలేరు, ఎక్కడికి పోనిస్తలేరు, అందుకోసం మీ దగ్గర అప్రోచ్ అయినా మేడం నేను. ఓకే అట్లా ఇప్పుడు చాలా విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా బయటికి వెళ్తున్నాయి, అంటే యాజ్ ఎ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఇందులో యాక్టివ్గా లేరా? యాక్చువల్గా చాలా మంది కేటీఆర్కి ఒక ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని వినిపించినా లేకపోతే మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అన్నా కూడా ఆయన వెంటనే స్పందిస్తాడు. మరి మీరు కేటీఆర్కి ఇది ఇవ్వచ్చు కదా సార్, నేను ఒక మెడిసిన్ కనుగొన్నానంటే ఇంత బాధలు పడారు కదా చాలా మంది డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ, మీరు ఒకసారి అలా అప్రోచ్ ఎందుకు అవ్వట్లేకపోతున్నారు? అప్రోచ్ ఎట్లా చేయాలో ఏంది నాకు ప్రాసెస్ ఏం తెలియదు మేడం, అందుకోసం నేను పోలేదు ఆ ప్రాసెస్. అంటే మీ చుట్టుపక్కల ఎవరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరా? చాలా మందికి చెప్పాను నేను, వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, బట్ హీ హాస్ టు టేక్ ద సమ్ టైమ్ అనమాట, కొంచెం టైం ఇమ్మన్నారు, బిజీ ఉన్నారు అందరు అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. ఓకే సార్, ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి డయాలిసిస్ చేసుకుంటారు, ఇప్పుడు మామూలుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా ఉన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంతలోపు అంటే వాళ్ళకి ఎన్ని మంత్స్ లోపు ఈ ట్రీట్మెంట్ అనేది చేసి ఆరోగ్యవంతుల్ని చేస్తారు? 3 months లో క్యూర్ అయిపోతుంది. ఓకే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా డయాలిసిస్ అనేది. నా దగ్గర అంత ఖర్చు ఉండదు, 12,000 ఖర్చు పెడితే చాలు, మొత్తం క్యూర్ అయిపోతుంది, ఆయనకు ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ఓకే యాక్చువల్గా మీరు ఉండేది ఎక్కడ? గట్కేసర్లో ఎక్కడ ఉంటారు మీరు? నేను గట్కేసర్ నియర్ బై నారపల్లి దగ్గర ఉంటాను. ఓకే ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 10 years నుంచి ఉంటున్నాను. 10 years నుంచి కూడా ఇదే వంశపారంపర్యంగా వస్తున్న ఈ హర్బల్ది? ఓకే పేషెంట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పేషెంట్స్ నా దగ్గరికి. ఓకే అంటే దీనికి కాకుండా ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ చేస్తుంటారు? స్కిన్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి అలాంటి ఏమైనా చూస్తుంటారా? మేడం నేను అన్నిటికీ చూసి, నేను పల్స్ చూసి నేను నా దగ్గర ఏమవుతుందో నేను అది చేస్తాను అనమాట. ట్రీట్మెంట్ స్కిన్ ట్రీట్మెంట్ ఉంది, సోయాసిస్ ఉంది. హెచ్ఐవికి చేస్తారా? హెచ్ఐవి చేయలేము మేడం, చేయరు. ఓకే మరి దానికి ఎందుకు మెడిసిన్ కనపడట్లేదు, దీనికి చేస్తున్నారు కానీ? అది బి సేమ్ ఈక్వల్. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కదా మేడం, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ బి దానికి బి పనిచేస్తుంది. ఓకే హెచ్ఐవికి బి పనిచేస్తుంది, కానీ దీంట్లో ఏంటంటే కొన్ని పార్టికల్స్ కలవాలి. ఓకే ఆ మాలిక్యూల్స్ నా దగ్గర లేవు, అంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్స్ నా దగ్గర లేదు. ఓకే అందుకోసం నేను తయారు చేయలేదు. అంటే మొత్తానికి మీరు ఇచ్చే ఈ వైరస్ ద్వారా కొంతవరకు హెచ్ఐవిని కూడా అదుపులో ఉంచగలుగుతారు అంటున్నారు. ఓకే కాంబినేషన్లో వచ్చేస్తుంది, హెచ్ఐవి వస్తుంది, క్యాన్సర్ బి కొంచెం తగ్గుపడుతుంది. మొత్తానికి ఇదొక్క మెడిసిన్ వాడితే అన్నిటికీ కలిపి ఒకటే మెడిసిన్ సరిపోతుంది అంటారు మీరు? హెచ్ఐవి పోతుంది అంటారు, క్యాన్సర్ పోతా అంటారు, ఈ కరోనా వైరస్ కూడా పోతుంది అంటారు. ఇప్పుడు కరోనా వైరస్ కి నేను మెడిసిన్ కనిపెట్టాను, ఖచ్చితంగా ఇది ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా కరోనా వైరస్ నుంచి దాని నుంచి బయటపడతారు అనేసి అంటున్నారు కదా. యాక్చువల్గా ఒకవేళ మీరు ల్యాబ్కి వెళ్ళారు, ల్యాబ్కి వెళ్తే అక్కడ ఫెయిల్ అయిపోయారు, అక్కడ దీనికి అసలు ఇది దేనికి పనికిరాదు అన్నారు అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కాదు మేడం, 101% పనిచేస్తుంది. ఇది అట్లా పని చేయలేదంటే నా దగ్గర వేరే సోర్స్ బి ఉంది, ఓకే వేరే మెడిసిన్ బి తయారు చేసి ఇస్తాను నేను, దాని ఆల్టర్నేట్.
అంటే మీ మీద మీకు నమ్మకం లేదంటారా? నమ్మకం లేదని కాదు మేడం. ఇప్పుడు ఎట్లా అంటే నేను యాంటీబయాటిక్ ఒకటి క్యాప్సల్ ఇస్తున్నా, హర్బల్ క్యాప్సల్, అదేమో మెడిసిన్, లిక్విడ్ మెడిసిన్. అది కంపల్సరీ దాన్ని రెండింటికి కాంబినేషన్ లో కంపల్సరీ వర్కౌట్ చేస్తుంది. ఫెయిల్యూర్ అనేది లేదు. ఒకవేళ అయింది అనుకోండి ఏం చేస్తారు? కాదు మేడం, ఇది అసలు కాదే కాదు, ఖచ్చితంగా నా మెడిసిన్ 100% క్యూర్ చేస్తుందని గట్టిగా వాదిస్తున్నారు మీరు. వర్కౌట్ చేస్తుంది అన్నమాట, 100% ఇట్ విల్ బి వర్క్. ఓకే సార్, ఇప్పుడు కరోనా వైరస్ గురించి నేను మెడిసిన్ కనుగొన్నాను, దానివల్ల హెచ్ఐవి పోతుంది, క్యాన్సర్ పోతుంది, చాలా వాటికి ఇది ఒక్కటే మెడిసిన్ కరెక్ట్ అనేసి మీరు అంటున్నారు. ఓకే, దీన్ని తీసుకెళ్ళి నేను ల్యాబ్లోకి ఇస్తాను సార్, ఆ ఖర్చేదో నేను భరిస్తాను, ల్యాబ్లోకి తీసుకెళ్తాను. అక్కడ మీ దీనివల్ల అసలు ప్రయోగమే లేదు, దీనివల్ల అసలు ప్రయోజనమే లేదు, ఇదంతా జస్ట్ పాపులారిటీ కోసం చేస్తున్నాడు ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అలా ఉండదు మేడం, ఎందుకంటే ఖచ్చితంగా నేను దీని మీద రీసెర్చ్ చేశాను, నాకు తెలుసు, నేను వాడతాను, ఏమేమి ఉంటాయి, ఎట్లా అవుతుంది, నాకు అన్నీ తెలుసు అనమాట. ఇది ఫెయిల్యూర్ అనేది కాదు. ఎలా చెప్పగలుగుతారు సార్? అసలు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు, అసలు ఏం లేదు, ఇంతవరకు ఎవరి మీద ప్రయోగించింది లేదు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత గట్టిగా? అసలు గట్టిగా అంటే నాకు తెలుసనే నేను చెప్తున్నాను కదా మేడం. ఎలా సార్? మీ దగ్గర అసలు ప్రూఫ్ లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్, ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్, నేను చెప్పే మాట వినండి ఒకసారి. ఇప్పుడు మాక్సిమం ఎక్కడైనా హత్య జరిగింది, ఏదైనా జరిగిందంటే చట్టం కానీ ఏదైనా సరే ప్రూఫ్స్ అడుగుతుంది. మీరు ఇప్పుడు నేను ఒక మెడిసిన్ చేశానని ఇప్పుడు చాలా మంది పాపులారిటీ కోసము చాలా సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తున్నారు, చాలా విషయాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే సామాజిక మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ నేను దీనికి ఒక మెడిసిన్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పేసి జనాలను ఎట్లా చేస్తున్నారంటే పాపులారిటీ సంపాదించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? 100% నా మెడిసిన్ వర్కౌట్ చేస్తుందని నాకు తెలుసు. అదే సార్, మీ దగ్గర సర్టిఫికేట్ లేవు, ఏం లేవు, ఎలా చెప్పగలుగుతున్నారు? సరే మేడం, నా దగ్గర ఆ నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే నేను మీకు చెప్తున్నాను. అంటే మీరు జస్ట్ ఒక నమ్మకంతో మాత్రం, అంటే మీ మీద మీకు ఉన్న అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నాను నేను, మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మీరు ఈ మెడిసిన్ నేను తయారు చేశాను, ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను అనేసి అంటున్నారు. సరే, నా కాన్ఫిడెన్స్ లెవెల్, నా టెస్టింగ్ లెవెల్ నాకు తెలుసనే నేను చెప్తున్నాను. అంటే మీ మీద, మీ హెర్బల్ ట్రీట్మెంట్ మీద మీకు అంత నమ్మకం ఉందంటారా? yes definitely. అంటే ఇందులో ఎలాంటి అదేమంటే లాభాపేక్ష లేదు, జస్ట్ నేను తయారు చేసింది ఒకసారి మెడిసిన్ గవర్నమెంట్ చూడాలనేసి అంటున్నారా? అంతే. ఓకే, చూశారు కదండి, శ్రీకాంత్ రెడ్డి తన వాదన ఈ విధంగా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్కి ఇంతవరకు మెడిసిన్ కనుక్కోలేదంటూ అమెరికా జుట్టు పిక్కుంటుంది. ఇప్పటికి కూడా చైనా మీద రంకెలేస్తుంది. ఇంతవరకు మెడిసిన్ కనుక్కోలేదు, చైనానే ఈ వైరస్ను పుట్టించింది, ఇంతవరకు కూడా మెడిసిన్ కనుక్కోలేకపోయాము అనేసి ట్రంప్ దగ్గర నుంచి ఒక సామాన్య వ్యక్తి వరకు కరోనా అంటే భయపడే స్టేజ్ వచ్చింది. అలాంటిది శ్రీకాంత్ గారు గట్కేసర్ నుంచి వచ్చి మన స్టూడియోలో ఉంచి నేను కరోనా వైరస్ గురించి నేను ఒక పెద్ద మెడిసిన్ కనుగొన్నాను, నాకు సహాయం చేయండి, నేను కావాలంటే ల్యాబ్కి పంపిస్తాను, అక్కడ కూడా నేనేంటో ప్రూఫ్ చేసుకుంటానంటూ మనతో వాదిస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ కరోనా వైరస్ హర్బల్ అంటున్నారు, హర్బలా లేకపోతే మొత్తం హర్బలా లేకపోతే ఇంకేదైనా వాడారా? కాదు, ఒక క్యాప్సూల్ ఉంటుంది, అది హర్బల్, ఇంకోటి అలోపతి అన్నమాట. ఓకే, హర్బల్ అంటున్నారు, అలోపతి అంటున్నారు, మీకు హర్బల్ లోనే అనుభవం ఉందంటున్నారు, మరి అలోపతి ఎలా చేశారు? అలోపతి నేను బుక్స్ చదివి దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసి ఎందుకు ఇట్లా అవుతుంది, ఈ వైరస్ దేంతో పోతుంది అనేసి మాలిక్యూల్స్ కోసం నేను చూసి అంటే అలోపతి బుక్ నేను ఒకటి ఏదైనా బుక్ చదివి నేను కూడా ఇలాంటి మెడిసిన్స్ తయారు చేయొచ్చా? అట్లా రాదు, అంత ఈజీ కాదు ప్రాసెస్. మరి మీరు బుక్ లో చదివారంటున్నారు, ప్రాసెస్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. ఆ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్, దిస్ ప్రాసెస్ విల్ బి డిఫరెంట్. అంటే నేను కూడా బుక్ చదివి ఒకటి అలోపతి ఇది ఏదైనా చేయొచ్చు అంటారా? అట్లా ఉండదు, అట్లా ఉంటే అందరు డాక్టర్లు అయిపోతుండే. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో హర్బల్ వైద్య శాస్త్రం మేము ఎప్పటి నుంచో 4 ఫాదర్స్ నుంచి మేము ఇది చేస్తున్నామని చెప్తున్నారు. ఓన్లీ ఇది కరోనా వైరస్ జస్ట్ హర్బల్ మెడిసినా, ఇంకేదైనా అందులో ఇంకేదైనా వెరైటీ ఏదైనా మెడిసిన్స్ తయారు చేశారు? నో, హర్బల్ ఓన్లీ. హర్బల్ ఒకటి, అలోపతి. అలోపతి మీకు ఎలా తెలుసు? ఓన్లీ హర్బలే కదా మీరు? మా పూర్ ఫాదర్ నుంచి వచ్చింది అనమాట మాకు అలోపతి. హర్బల్ ఏమో పూర్ ఫాదర్ నుంచి వచ్చింది. అలోపతి నేను రీసెంట్లీ 16 months నుంచి నేను ఫర్దర్ దాంట్లో స్టడీ చేస్తున్నాను. ఎలా స్టడీ చేస్తున్నారు? చదువుతున్నాను అంటే మేడం దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. అదే ఎలా డిఫరెంట్ ప్రాసెస్ అంటే ఎలా? నేను కూడా నేర్చుకుంటాను సార్, రేపు కూడా నేను ఒక డాక్టర్ రజితాన్ని పెట్టేసుకుంటాను. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? 4 fathers నుంచి నాకు జీన్స్ ఉందనేసి నేను దాన్ని నేర్చుకున్నా అనేసి నాకు తెలుసు దాని ప్రాటి. ఓకే, అంటే ఈ మెడిసిన్ అంటే నేను అలోపతి కూడా ఎవరు నేనేమంటున్నానంటే అలోపతి చదువుకుంటే కూడా మేము వచ్చేస్తుందా అనేసి అంటున్నారు. మీరేమంటున్నారంటే మా 4 fathers నుంచి ఇది ఉంది కాబట్టి నేను ఒక యాజ్ ఏ డాక్టర్గా నాకు ఇవన్నీ తెలుసు అనేసి అంటున్నారు. తెలుసనే దాని ప్రాసెస్ ఎట్లా ఉందో దాన్ని స్టడీ చేసి నేను చేసిన అనమాట. ఓకే, శ్రీకాంత్ గారు గట్కేసర్ నుంచి వచ్చారు. ప్రపంచ దేశాలన్నీ వణికిస్తున్న కరోనా వైరస్ గురించి నేను మందు కనిపెట్టాను అంటున్నారు.
నిజంగా ట్రంప్ గనక ఈ మాట వింటే ఎగిరి గంతేస్తాడేమో. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ చైనా మీద రంకెలేస్తున్నాడు. చైనా ద్వారా పుట్టిన ఈ ఏదైతే ఈ క్రిమి ఉందో చైనా ద్వారా ప్రపంచ దేశాలకు విస్తరించిన మాట మనందరికీ తెలుసు. అయితే చైనా మీద కొన్ని దేశాలలో, అమెరికాలోని కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాల్లో చైనా మీద కేసులు కూడా వేశారు. వీళ్ళ ద్వారానే మనకు ఈ క్రిమి అనేది వచ్చింది, దీని ద్వారానే మనకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి. అయితే ఈ విషయం తెలుసుకుంటే మాత్రం కరోనాకు ఒక మెడిసిన్ వచ్చిందని తెలిస్తే మాత్రము ఇది నిజమైతే మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఎగిరి గంతేస్తాయి. ఎందుకంటే తక్కువ ఖర్చుతో హెర్బల్తో నేను ఈ ట్రీట్మెంట్ చేస్తున్నానంటూ శ్రీకాంత్ గారు గట్కేశ్వర నుంచి వచ్చి చెప్పాడు. ఆల్రెడీ ఈ కరోనా వైరస్ గురించి, ఈ వైరస్ని మహమ్మారిని చంపేయడం గురించి చాలా ఫార్మా కంపెనీలు ఇంకా కూడా ఫార్మా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాయి. విచిత్రంగా గట్కేశ్వర నుంచి శ్రీకాంత్ గారు వచ్చేసి నేను ఈ మెడిసిన్ తయారు చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఒక ల్యాబ్ వాళ్ళని వేడుకుంటున్నాడు. ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా నేను ఇందులో సక్సెస్ అవుతానంటూ ఆయన మన ముందుకు వచ్చి వేడుకుంటున్నాడు. చూశారు కదండి శ్రీకాంత్ వాదన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.